అందరికీ నమస్తే, ప్రభుత్వానికి నమస్తే, అందరికీ నమస్తే. పింఛన్ డబ్బులు పడ్డాయా? పింఛన్ డబ్బులు లేవు. రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు 200 పింఛన్ ఉండే, 200 పింఛన్ కాడికి వెళ్ళి మళ్ళా ఈ కేసీఆర్ పింఛన్కి 2000 పెంచిండు. 2000 పెంచిండు, 2000 పడ్డాయి. అప్పటి నుంచి 200 కాడికి 2000 కాడికి వచ్చింది. 2000 పింఛన్ పడ్డది. బతుకమ్మలు అప్పుడు చీరలు కూడా ఇచ్చిండు. ఓకే, అది మంచిగానే ఉన్నది. తర్వాత ఇప్పుడు మీకు ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ ఇదే రేవంత్ రెడ్డి వచ్చిండు. ఓకే, మీకు 4016 రూపాయలు 6000 పెన్షన్ అనేది పెంచుతా అన్నాడు. వికలాంగులకేమో 6016. అవును, అయితే 6016 లేవు, 4016 లేవు, 2000 రూపాయలు ఇప్పుడు వస్తాయి. ఇప్పుడు మీకు డబ్బులు పడ్డాయా? ఇప్పుడు వికలాంగులకేమో 4000 వస్తాయి. అయితే ఆ పింఛన్ కూడా పెంచుతలేడు, ఇంకా పడుగు లేదు, ఆ పెన్షన్ లేదు. అవును, ఇక మరి అప్పుడు మాత్రం ఇప్పుడు 1,00,000 రూపాయలు నెల నెల పెన్షన్ డబ్బులు ఇవాళ 2 తారీఖు కదా, బ్యాంకుల కాడికి పోయినవా? పల్లె 5 తారీఖు పడతాయి. 5 తారీఖు పడతాయో మరి ఏం చేస్తాడో కానీ మరి డబ్బులు పడతాయి చక్కగా టైంకి పడతారు. ఫ్రీ బస్సులు అని పెట్టాడు. ఆ ఫ్రీ బస్సుల మీద పోతాను వస్తాను ఏం లేదు. అయితే మహిళలకు 2500 రూపాయలు కూడా మహిళలకు ఆడబిడ్డలకు ఎత్తానని చెప్పిండు. ఇప్పుడు మళ్ళీ నెల నుంచి ఎత్తా అంటాడు, ఆగస్టు 15 నుంచి ఎత్తాడట. రాఖీ బంధన్ అప్పుడు ఇప్పుడు ఏం చేస్తాడో రేవంత్ రెడ్డి అన్న మరి అంతా ప్రభుత్వం అంతా ఓకే మంచిగానే ఉన్నది. ఇప్పటికైతే అటు ఇప్పుడు 2500 పెంచుతా అంటాడు మహిళలకి. 18 సంవత్సరాలు నుంచి చూసుకున్నట్టయితే అందరికి 2500 నెలకి ఎత్తాడట. ఎవరికైతే వాళ్ళే కానీ 6 గ్యారెంటీలు ఇచ్చారు కదా. ఇప్పటికే బాగానే చేసిండు. ఇప్పుడు కరెంట్ బిల్ కడతారా? ఇంకా మళ్ళీ ఏంటిది మన రైతు బంధువా అది ఇచ్చిండు. ఏసంగి ఎగొట్టిండు. ఏసంగి డబ్బులు వాళ్ళు ఎవరికి నష్టం బాగా అంటే అంతే. సూపర్. ఓకే మాట్లాడు. ఇప్పుడు మాత్రం ఇప్పుడు మేము ఆయన చేసిండు. ఎవరు రాజశేఖర్ రెడ్డి కాడికి వెళ్ళి కేసీఆర్ కాడికి వెళ్ళి రేవంత్ రెడ్డి కాడికి వచ్చింది. వచ్చినందుకు అయితే మాత్రం అన్నయ్య అయితే అమలం అయితే మాత్రం ఆడలో మహిళలకు చేసేదైతే ఖచ్చితంగా చెయ్యలేదు. ఇప్పటికైతే చేయలేదు. ఇప్పటి వరకు చేయలేదు. మరి ఇక్కడ నుండి అయినా చేస్తారా? ఇంతకుముందు మీ రిక్వెస్ట్ ఇప్పుడు అమ్మమ్మ మీ రిక్వెస్ట్ ఏంటిది? మా రిక్వెస్ట్ ఏంటంటే మాకు 2500 మహిళలకు 2500 అని అన్నాడు. 2500 మాకు కావాలని. ఇప్పుడు ఇంట్లోకి ఇప్పుడు నూనెకి లేకపోతే ఇన్నొద్దులు నూనె ప్యాకెట్కి 95 రూపాయలు ఉంది. అవును, ఇప్పుడు 160 రూపాయలు అయింది. అవును, 160 రూపాయలు పెట్టి నూనె ప్యాకెట్ వస్తాను. ఆ నూనె ప్యాకెట్ తెచ్చుకుంటే 4 రోజులు అయితలేదు. అవును, మరి ఇప్పుడు 2500 పెంచినట్టు అందరు పైకి పోతలేరు. అవును, గుడ్డి గులాము ముఖాల నొప్పులు సాతగాని వాళ్ళు ఉన్నారు. అవును, ఎవరెవరు కొడుకులు అన్నం పెట్టని వాళ్ళు ఉన్నారు. వాళ్ళ పరిస్థితి అయ్యో అప్పుడు ఆరోగ్యశ్రీ పనిచేసినప్పుడు ఆరోగ్యశ్రీ అనేది అప్పుడు వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి మన ఆయన దేవుడు. అప్పుడు ఆయన అప్పటికే తేలింది. అవును, తేలింది. 200 పింఛన్ కూడా ఆయన పుట్టింది. ఇప్పుడు నువ్వు ఉన్నది ఏ జిల్లా? పెద్దపల్లి జిల్లా కదా. పెద్దపల్లి జిల్లా. మీది జిల్లాకి ఏం అమలం అయితే లేదు. ఆడబిడ్డలకైతే ఇక్కడ తెలంగాణలో కూడా అమలం అయితే లేదు. అప్పుడు కూడా పిల్లలకు ఆడపిల్లలకు కూడా మనకి తిత్తనని అన్నాడు. అయింది. ఇప్పుడైతే మాత్రం ఆడపిల్లల పెళ్లిళ్ళు అన్న కాడికి వెళ్ళి అయితే రూపాయి అయితే ఆ 1,00,000 రూపాయలు కూడా అప్పుడు ఇచ్చిన 1,00,000 కదా 50,000 కూడా పడతలేవు. సరిగ్గా పడతలేవు. ఆయన ఒప్పుకునే వరకు ఒక ఆడబిడ్డకు పెళ్లి చేసి ఇంకా మీ రిక్వెస్ట్ ఏంటిది? ఇప్పుడు మొత్తం మంచిగా చేయాలి. అన్ని మంచిగా ఆయన ఒప్పుకున్నది ఏమేమి ఒప్పుకున్నాడో అవన్నీ సకలంగా చేయాలి, అమలం చేయాలని అనుకుంటాను. ఓకే, మీ రిక్వెస్ట్ ఇది? మా రిక్వెస్ట్ ఇది. ఇప్పుడు ఆయన ఎట్లా చేసి ఇట్లా అమలం చేస్తే అందరికి మేము ఓకే అంత మంచిగా ఉన్నది. ఇక సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఇక సబ్స్క్రైబ్ చేసుకోండి. మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఆడబిడ్డలకు అందరికి, జనాలకు అందరికి, ఆడపడుచులకు అందరికి, రైతు బంధువులకు అందరు రైతులకు అందరికి మాత్రం మాకు అమలు కావాలని కోరుకుంటాను. ధన్యవాదములు. ధన్యవాదాలు.